వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఇప్పుడు జనరల్ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫ్లడ్ది చాలా ఇంపాక్ట్ చేసిన అందరికీ తెలుసు. ఇక్కడ కొన్ని ఇన్పుట్స్ ఇవ్వబోతున్నాను. అది ఏంటంటే మన తీన్మార్ మల్లన్న, ఎస్పెషల్లీ తీన్మార్ మల్లన్న గురించి చెప్తా, తర్వాత ఫర్దర్గా మిగతా వాళ్ళ గురించి చెప్తా. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తను ఏం చేస్తున్నాడంటే ఈ ఫ్లడ్ రిలీఫ్ గురించి సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు తన 1 month శాలరీ ఇస్తున్నాడు. అంటే ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈరోజు న్యూస్లో చెక్ కూడా చూపించాడు. 2,75,000 అంటే ఒక ఎమ్మెల్సీకి 2,75,000 వచ్చింది. సో అతన్ని ముందుకు వచ్చి నేను సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నాను. అలానే నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మన దగ్గర 119 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. సో నేనేమంటున్నానంటే ఈ 119 ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, మీరెందుకు త్యాగం చేయకూడదు? 1 month శాలరీ ఇస్తే ఆల్మోస్ట్ 3.5 crores వరకు వెళ్తుంది. అట్లనే ఎంపీ శాలరీ కూడా 1 month శాలరీ ఇస్తే అది కూడా ఒక ఏమంటారు 1 crore సంథింగ్ అట్లా వచ్చేస్తుంది. సో 50 lakhs సంథింగ్ వస్తుంది. సో ఓవరాల్గా 4 to 5 lakhs వీళ్ళందరూ ఎమ్మెల్యేలు 1 month శాలరీ ఇస్తే అవుతుంది. దానికి ఇప్పుడు ఒక్కొక్కరికి చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నథింగ్ 1 month శాలరీ అంటే. ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ జేఏసీ ఉద్యోగుల తరఫు నుంచి వాళ్ళు కూడా వన్ డే శాలరీ అంటున్నారు. ఆల్మోస్ట్ 100+ crores అంటే 115 ఎంతనో crores వాళ్ళు ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇస్తున్నారు, సాయం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నానంటే బీయింగ్ అన్ ఐటీ ఎంప్లాయ్ మీరు కూడా మాకు ఇప్పుడు అడిషనల్గా కాదు, మేము ట్యాక్స్ పే చేస్తున్నాం. మా ట్యాక్స్ నుంచి నేను ఆల్రెడీ గతంలో కూడా కేరళకు అంటే అక్కడ వరకు తీసుకెళ్ళండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మేము మా చేతిలో ఉండదు. మేము ట్యాక్స్ 10%, 20%, 30% అట్లా ఒక్కొక్క ఐటీ ఎంప్లాయ్ పే చేస్తున్నారు. మా ట్యాక్స్ నుంచి మేము 5 to 10% ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి లెట్ ఇట్ బి ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి, ఏదైనా ఉండండి. నేను కేరళకి గతంలో అలానే చెప్పాను, నాదైతే తీసుకోమనేసి. అట్లనే దీనికి కూడా క్లియర్గా చెప్తున్నాను, నేను పే చేసే ట్యాక్స్లో 5 to 10% తీసుకోండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పంచుకుంటుంది అది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో. సో అదే ఇప్పుడు ఎందుకు చేయకూడదు? మేము ఇప్పుడు ఎన్ని మంత్స్ ఉన్నది, మార్చి నుంచి తీసుకుంటే సెప్టెంబర్కి 4 months 5 months ఉంటుంది. సో అందులో 10% తీసుకుంటే కనీసం 10,000 15,000 ఒక్కొక్క ఎంప్లాయీ నుంచి రావడానికి ఇట్లా కొన్ని వేల కోట్లు వస్తాయి. ఇలాంటి ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకుంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ఈ ఉత్పత్తి ఎంత అవుతుందో తెలియదు, మేము 5,000 crores అనుకుంటున్నాము, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇమీడియట్గా ఫండ్ చేయాలి. ఇక్కడ కూడా ఒకటి క్లారిటీ చెప్తాను చూడండి. మనకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మన తెలంగాణతో పని లేదు, అవసరం లేదు జనరల్గా. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిన గవర్నమెంట్ నిలబడ్డది కాబట్టి ఈ విపత్తులో కూడా ఏం జరగబోతుందో చెప్తాను. దానికి ఆంధ్రప్రదేశ్కే ఫండింగ్ అనేది జరుగుతుంది, వాళ్ళకే ఇస్తారు. సో కనీసం మనం ఏం చేద్దాము, కనీసం రేవంత్ రెడ్డి 5,000 కోట్లు అడిగాడు సెంట్రల్ గవర్నమెంట్ ని ఇట్లా ఫండ్ కింద రిలీజ్ చేయమని. వాళ్ళు ఇస్తారో నాకు డౌటే. కానీ కనీసం నేను ఇచ్చిన మీకు ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏమిస్తున్నంటే మా ట్యాక్స్ ఎంప్లాయీస్ అందరం వీఆర్ రెడీ ఇవ్వడానికి ట్యాక్స్. మీరు 5% 10% మేము ఎంతైతే ట్యాక్స్ పే చేసినామో అందులో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అడగండి. మీరు ఇచ్చేదో లేదో చచ్చేదో మాకు తెలియదు, కానీ ఈ ట్యాక్స్ పీపుల్ నుంచి ఇప్పుడు 1 day శాలరీ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఇస్తున్నారో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా అందరు ఇప్పుడు ఎంతమంది పోల్ పెడతారా మరి ఏం చేస్తారా నాకు తెలియదు, కానీ మీరు అడగండి. ఇట్లా ఐటీ ట్యాక్స్ ఎంతమంది ఎంప్లాయీస్ పే చేస్తున్నారో ఆ ట్యాక్స్లో మాకు నేరుగా ఈ వితౌట్ ఎనీ డిడక్షన్ ఆ ట్యాక్స్ ఈ ఫ్లడ్ రిలీఫ్కి ఇస్తే బాగుంటుంది అని అడగండి. సెంట్రల్ గవర్నమెంట్ అడగండి, ఎందుకంటే అది ఇస్తుందో తెలియదు మనకు. సో ఇది ఒక ఆల్టర్నేట్, ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తే బాగుంటుంది. దీనికి మీరు చేయాల్సిన ఆడిటర్తో మాట్లాడతారా, సెంట్రల్లో మాట్లాడతారా, దేని గురించో చూడండి. ఎందుకంటే ఇప్పుడు హుదాగా మా ట్యాక్స్ డబ్బులు ఎక్కడంటే అక్కడ వేస్ట్ చేస్తున్నారు. అట్లాంటి మాకు చేయడం ఇష్టం లేదు. వీఆర్ రెడీ టు గివ్ అవర్ ట్యాక్స్. అంటే మేము ఏదైతే ట్యాక్స్ పే చేసినామో అందులో నుంచి మీరు స్టేట్ గవర్నమెంట్ని ఒకటే రికమెండ్ చేస్తున్నాము, మీరు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మీరు 5% 10% తీసుకోండి. అలా తీసుకుంటే కానీ వేల కోట్లు వస్తుంది. అట్లీస్ట్ మన తెలంగాణ ఎంతమంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేస్తే మీకు 100 కాదు 1000 కోట్లు వస్తుంది. సో దీనివల్ల చాలా మనకు ఏమంటారు సీఎం రిలీఫ్ ఫండ్కి చాలా ఆస్కారం అనేది ఉంటుంది, డెవలప్మెంట్ చేయడానికి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా ఉంటే చెప్పండి. మీరు కూడా సజెస్ట్ చేయండి. ఫస్ట్ న్యూస్ని ఆదరించండి, చూడండి. డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తాను. ఇట్లా మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా కూడా మనం ఏమైనా చేయడానికి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్? థ్యాంక్ యూ. జై హింద్.